హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈ ఇయర్ అంతా కూడా మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను గుడ్ స్కిన్ కోసం, అంటే హెల్తీ స్కిన్ కోసం. అండ్ అలాగే ఇప్పుడు మనకి వింటర్లో స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ జనవరిలో అయితే మనకి స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనం ఎన్ని మాయిశ్చరైజర్స్ యూస్ చేసినా కూడా స్కిన్ పైన అసలు మాయిశ్చరైజింగ్ అనేదే ఉండదు. అండ్ డెఫినెట్గా మన స్కిన్ అనేది అంతా కూడా పొడిబారినట్టుగా మనకి అంతా కూడా స్కిన్ అంతా లేస్తూ, అంటే పొట్టంతా కూడా లేస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఉండడానికి అండ్ స్కిన్ గుడ్ హెల్తీగా మాయిశ్చరైజింగ్గా ఉండడానికి, ఎట్ ద సేమ్ టైం మన స్కిన్ అనేది గ్లాసీగా అండ్ అందంగా కనిపించడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ నుంచి స్కిన్ టోన్ అనేది చాలా ఫేర్గా చేంజ్ అవ్వడానికి ఒక మంచి టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ దీనికైతే మనం ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీనికి ఖర్చు చేయాల్సిన ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది మనం చాలా వీడియోస్లో మనం ఇంతకుముందు చూసాము. అది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ దాంట్లో ఉండే లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది చాలా జిగురుగా ఉండడం వల్ల మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉండడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అయితే డైరెక్ట్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మన ఫేస్కి అప్లై చేయడం కాకుండా అండ్ ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్లో కనుక మిక్స్ చేసి అప్లై చేసుకుంటే అండ్ స్కిన్ అనేది చాలా ఫేర్గా అండ్ చాలా ఈవెన్గా అవుతుందన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రకాలుగా మెసేజెస్ అయితే చేశారు కదా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేసి. అండ్ దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయండి. అండ్ 2023 అయితే సో ఫైనల్లీ అయిపోయింది కాబట్టి అండ్ 2024లో అయినా కూడా ఎలాంటి అవంతరాలు రాకుండా మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అండ్ దానికి మీ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో డెఫినెట్గా వీడియోస్ని మంచిగా వాచ్ చేస్తారని కోరుకుంటూ అండ్ ఇప్పుడైతే మన రెమెడీలోకి వెళ్ళిపోదాం పదండి. హలో గాయ్స్, ఇక్కడ ఫస్ట్ నేను యూస్ చేస్తున్నాను ఒక క్లీన్ బౌల్ని యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో ఒక పచ్చి పాలను తీసుకుంటున్నాను అనమాట. సో పచ్చి పాలు అనేవి మన స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఇవ్వడమే కాకుండా మన స్కిన్ని ఫేర్ అండ్ గ్లోగా రెడీ చేయడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయన్నమాట. డెఫినెట్గా ఈ రెమెడీని యూస్ చేసిన తర్వాత మీరే నాతో షేర్ చేసుకుంటారు. అండ్ పచ్చి పాలని ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను, అంటే ఒక 3 to 4 teaspoons తీసుకోండి సరిపోతుంది. మన ఫేస్కి హ్యాండ్స్కి అయితే సరిపోతుంది అనమాట. ఇందులోనే ఒక 2 విటమిన్ క్యాప్సూల్స్ని యాడ్ చేస్తున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచడమే కాకుండా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్గా చేయడంలో అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడానికి మనకి ఎంతగానో హెల్ప్ అయ్యే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని 2 యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది మనకి వింటర్లో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ అండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి పర్వాలేదు, ఓకేనా. కోకోనట్ ఆయిల్ని నేను ఇక్కడ ఒక 1 teaspoon యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి చలికాలంలో వ్యాజ్లిన్స్, బాడీ లోషన్స్ ఏవి లేనప్పుడు అందరూ కూడా యూస్ చేసే ఒక మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు కోకోనట్ ఆయిల్. అండ్ దీనివల్ల మన స్కిన్ అనేది కొంచెం వింటర్ సీజన్లో ట్యాన్ అవుతూ ఉంటుంది అండ్ డెఫినెట్గా మన స్కిన్ అనేది బ్లాక్గా అవుతూ ఉంటుంది. అది ఓన్లీ వింటర్ సీజన్లోనే. సమ్మర్లో యూస్ చేసినట్టయితే చాలా గ్లోగా ఉంటుంది. సో ఇప్పుడు మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కూడా నేను ఇక్కడ ఒక 2 teaspoons అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ప్లాంట్ ఉంటే కనుక హ్యాపీగా న్యాచురల్గా అలోవెరా జెల్ని మిక్సీ చేసేసుకొని ఈ విధంగా యూస్ చేసుకోండి. మీ ఇంట్లో ప్లాంట్ లేదు అని అనుకుంటే కూడా మనకి అన్ని స్టోర్స్లో కూడా అలోవెరా జెల్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి. సో దాన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes పాటుగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నట్టయితే కనుక ఆ పాలు, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండ్ కోకోనట్ ఆయిల్లో ఈ విధంగా అలోవెరా జెల్ అంతా కూడా మిక్స్ అయిపోయి మనకు ఒక మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ లాగా రెడీ అవుతుందన్నమాట. సో ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకొని ఈజీగా యూజ్ చేసుకునే ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇదేంటంటే మనకి న్యాచురల్గా మన స్కిన్ని ఈవెన్గా చేయడమే కాకుండా మన స్కిన్ పైన పొట్టుగా లేవడం అండ్ స్కిన్ అనేది ఎంత డ్రైగా ఉన్న స్కిన్ అయినా కూడా దీనివల్ల మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం మన స్కిన్ కూడా చాలా గ్లోగా అవుతుంది ఈ 4 ఇంగ్రీడియంట్స్ వల్ల. దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ స్కిన్ పైన ఎలాంటి మేకప్ లేకుండా చూసేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లిక్విడ్ టైప్లో ఉండేలాగా చూసుకోవాలి, ఓకే. అండ్ ఇప్పుడు స్కిన్ పైన కొద్దిగా రబ్ చేస్తూ మనం ఈజీగా 5 to 8 minutes పాటుగా దీనికి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుందండి.
ఉంటుందండి. అండ్ ఈ విధంగా 2 హ్యాండ్స్కి ఇలా తీసేసుకొని స్కిన్ పైన మాయిశ్చరైజింగ్ లాగా యూస్ చేస్తూ ఉండాలి. అంటే మనం ఒక జెల్ని ఏ విధంగా అయితే మన స్కిన్ పైన స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటామో ఆ విధంగా మనం మొత్తం అంతా కూడా ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఎలాంటి ఫేషియల్ కాదు, అండ్ మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు, అండ్ ప్యాక్ కాదు, ఏం కాదనమాట. జస్ట్ ఒక 5 to 8 మినిట్స్ పాటుగా మీ స్కిన్కి మీరు యూస్ చేసుకునే ఒక స్కిన్ కేర్ రొటీన్ లాగా ఫీల్ అయ్యి వీక్లీ ట్వైస్ కానీ లేదంటే థ్రైస్ కానీ మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ, బట్ హ్యాండ్స్కి, లెగ్స్కి అండ్ నెక్కి సో ఈ విధంగా మొత్తం అంతా చేసుకోవచ్చు. అండ్ మీ స్కిన్ పైన ట్యాన్ ఏదైతే ఉంటుందో అది మీకు రిమూవ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత ఒక క్లాత్ని కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ని కానీ తీసుకొని మొత్తం అంతా రబ్ చేసేసుకుంటే మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా మొత్తం అంతా తెట్టలుగా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా ఫేర్గా అవుతుంది అండ్ స్కిన్ కూడా ఈవెన్గా చేంజ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అంతా కూడా ఇక్కడంతా అప్లై చేసేసుకొని ఒక 5 to 8 మినిట్స్ పాటుగా మొత్తం అంతా కూడా మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఒకవేళ టైం ఉంది అని అనుకుంటే కనుక ఒక 15 మినిట్స్ స్కిన్ పైన అలాగే ఉంచుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదండి. అండ్ స్కిన్ అయితే చాలా గ్లాసీగా చేంజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి, ఈ రోజే ట్రై చేయండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఫేస్కి, బాడీకి కంప్లీట్గా మాయిశ్చరైజింగ్గా ఉండడానికి అండ్ స్కిన్ అనేది ఎవ్రీ టైం కూడా గ్లోగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇది మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలా లేదంటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలా అని కూడా మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అది డెఫినెట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతారు కాబట్టి సో ఫైనల్గా నేను ఇప్పుడే షేర్ చేసేస్తున్నాను అనమాట. ఇది మనం వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మీ వీలుని బట్టి అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఇది మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్గా అప్లై చేసుకుంటేనే మన స్కిన్కి చాలా బాగుంటుందన్నమాట. సో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అండ్ దాంట్లో ఉండే విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మిస్ అవుతాం కాబట్టి సో డెఫినెట్గా అది కూడా మనం పచ్చిపాలతో చేస్తున్నాం కాబట్టి మనం ప్రిజర్వ్ చేసుకోకుండా డెఫినెట్గా మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అండ్ డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ జనవరిలో డెఫినెట్గా మనకైతే ఈ క్రీమ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పాలు మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది కదా, అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంది ఊర్లలో కూడా కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. సో వింటర్లో ఎలాంటి వ్యాజ్లిన్స్ కానివ్వండి, బాడీ లోషన్స్ కానివ్వండి యూస్ చేయకుండా కోకోనట్ ఆయిల్ అనేది మన అమ్మమ్మలు, తాతలు అందరూ కూడా చాలా యూస్ చేసేవాళ్ళు కదా. సో అలా కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేశాను అనమాట. అండ్ అలోవెరా జెల్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అండ్ న్యాచురల్గా లేకపోయినా కూడా మనకి చాలా స్టోర్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ అలోవెరా జెల్ వల్ల మన స్కిన్ అనేది రఫ్గా అవ్వకుండా ఉంటుంది అనమాట అండ్ ట్యాన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో అలోవెరా జెల్ని మిక్స్ చేశాను. సో ఈ విధంగా ఇంత మంచి ఇంగ్రీడియంట్స్తో అంతా కలిపి ఒక క్రీమ్ని రెడీ చేసి మీ అందరితో షేర్ చేశాను కాబట్టి సో డెఫినెట్గా వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.